You watch the picture, of course, entertainment is there, but more than entertainment, will have an experience, excitement, celebration. Not entertainment, it's the robo picture, is a celebration in the theater. అది ఒక్కొక్కరు మీన్ సాక్స్ మై గాడ్. ఒక కళానిధి మారం రాముడు అంటే ఈయన వచ్చి హనుమాన్. ఆయన ఏం థింక్ చేస్తాడో ఇమ్మీడియట్గా చేసి చూపేవాళ్ళంతా ఫ్రెండ్స్. కాలేజ్లో ఒకే కాలేజ్లో చైల్డ్హుడ్ నుంచి చదివి ఫ్రెండ్గా ఉండి ఇప్పుడు కూడా ఫ్రెండ్స్గానే ఉన్నారు. దట్ ఈస్ ద బ్యూటీ. దెన్ ఇంకేమైనా ఐ డోంట్ నో రాండి ఒక్కొక్క టెక్నీషియన్ ఐశ్వర్య రాయ్ ఎవరి అందరి గురించి ఏమైనా ఇలా దెన్ ఫస్ట్ ఆడియో వచ్చి కులారంపుల్లో లాంచ్ అయింది. హానరబుల్ సీఎం ఆఫ్ తమిళనాడు డాక్టర్ కలెజ్ఞర్ వాళ్ళ ఫస్ట్ ఆశీస్సులతో ఆ పిక్చర్ వచ్చి ఏమైనా ఆడియో రిలీజ్ అయింది. ఐట్యూన్స్లో వచ్చి నంబర్ 1 ఇన్ ఇండియా ఫస్ట్ టైం. అది అయిందంటే ఇట్ ఈస్ రియలీ గ్రేట్. రెహమాన్ ఈజ్ మీరు చెప్పారు, అది హీ ఈస్ ఏ మహాన్ మ్యూజికల్ మహాన్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు మా రోబో గురించి మేమే చెప్పుకుంటే యాక్చువల్గా మా గురించి ఎవరు వచ్చి తన గురించి తానే ఎక్కువ చెప్పుకుంటాడో, తెలియని విషయాలని తెలిసేలాగా చెప్తాడో వాడు కామెడియన్. ఎవడు సెల్ఫిష్గానే థింక్ చేసి నేను బాగుండాలి ఇంకెవరు బాగుండకూడదు అని చెప్పి నెగిటివ్గానే థింక్ చేసి నెగటివ్ ఎనర్జీని ఇస్తాడో వాడు విల్లన్. ఎవడు పాజిటివ్గా నేను బాగుండాలి ఇంకొకరు బాగుండాలి అని ఎప్పుడు పాజిటివ్ థాట్స్, పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ ఇది ఫీలింగ్ ఇస్తాడో వాడి హీరో. సో ఈ రోబో గురించి నేనే ఎక్కువగా చెప్తూ ఉంటే అంత బాగుండదు. మీరు ప్రెస్ మీడియా మీరందరూ ఉన్నారు, మీరందరూ చూసి ఈ పిక్చర్ని వచ్చి మీరు చెప్పాలి ఎలా చేస్తున్నాము అని చెప్పి. అండ్ డిఫరెంట్గా ఒక ఇండియన్ సినిమా స్క్రీన్లోనే కళానిధి మారన్ అండ్ శంకర్ ఒక డిఫరెంట్ గేట్ ఓపెన్ చేశారు. సో అంతా దీనికి వచ్చి మీరందరి ఆశీస్సులు, ఆ దేవుడు ఆశీస్సులు దయ్యా అంతా ఉండాలని చెప్పి కోరి ఈ మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చేదానికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు ముఖ్య అతిథి, ప్రత్యేక అతిథి, ఈ సీడీని లాంచ్ చేయడానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి గారిని మాట్లాడడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మిత్రులు, పెద్దలు, విచ్చేసిన ఆహ్వానితులు అందరికీ నమస్కారం. చాలా పాజిటివ్ మనిషిని అనుకుంటా నేను. ఫస్ట్ టైం లోపల నుంచి ఎక్కడో జెలస్ అనే నెగిటివ్ ఫీలింగ్ బయటికి తన్నుకొస్తుంది. నిజంగా ఒక రకమైన ఈర్ష్యగా ఉన్నది. బహుశా వ్యక్తిగా కాకపోవచ్చు కానీ నాలో ఉన్న కళాకారుడికి ఆ ఈర్ష్య ఉండబట్టేమో కొంచెం బయటపడుతుంది అది. బట్ ఏవైనా నాకు ఇన్స్పిరేషన్, నాకు అంటే 4 అడుగులు ముందుండి నేను నా సినీ జీవితం ప్రారంభం నుంచి కూడా వాచ్ చేస్తున్న నా చిరకాల మిత్రుడు, సూపర్ స్టార్, స్టైల్కే స్టైల్ నేర్పే రజనీకాంత్. తను చేస్తున్న ఈ సినిమా నా సినిమా, నాది, నేను చేస్తున్నంత భావంతో అంత మనస్ఫూర్తిగా ఈ ఆడియో రిలీజ్కి విచ్చేసి వారితో పాటు ఆనందం పంచుకోవడం అన్నది నిజంగా ఒక చక్కటి అనుభూతి. ఈ సినిమా ఇది మామూలు ఆషామాషి సినిమా కాదు. దిగ్గజాలు, టాలెంట్ తోటి, టెక్నికల్ ఎక్సలెన్స్ తోటి పరిణితి చెందినటువంటి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఉన్నారో మన భారతదేశం వారి యొక్క కలయిక ఈ రోబో. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవుతున్న కొత్తల్లో మీ సీనియర్స్, 4-5 ఏళ్ల సీనియర్స్ అప్పుడప్పుడు వచ్చి మీకు క్లాసులు తీసుకుంటుంటారు. అందులో కొంతమంది కొత్తగా సినిమాల్లో కూడా ఎస్టాబ్లిష్ అవుతుంటారు. చూడండి, అందులో రజనీకాంత్, ఇందులో రజనీకాంత్ తెలుసు. అప్పటికి 4-5 ఫిల్మ్స్ చేసేటువంటి చాలా స్టైల్గా ఉండి మంచి
కొత్తగా ఉంటుంది. ఆయన వచ్చేసరికి రజనీకాంత్ ఇంకా చాలా ఆత్రంగా చూసాం. అండ్ చూస్తే సినిమాల్లో ఒకటి అప్పట్లో తమిళ సినిమా ఒకటి చూశాను, చూసి మామూలుగా ఉన్నాడు. అప్పటిదాకా నాలో ఒక చిన్న బిడియం ఉండేది, ఇంతమంది అందగాళ్ళు ఉన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం రాణించగలమా, కానీ ఎక్కడో నమ్మకం రాణించగలం చేస్తుంది. మళ్ళీ అప్పుడప్పుడు అది సడలిపోతుండేది. కానీ రజనీకాంత్ చూసిన తర్వాత అరే సాదాసీదాగా ఉన్నాడు, మామూలుగా ఉన్నాడు, బట్ అంత అప్పీల్ ఉంది ఫిల్మ్ స్క్రీన్ మీద, అంటే మనం కూడా డెఫినెట్గా ఆ లెవెల్కి వెళతాము అనిపించింది. ఆ రకంగా రజనీకాంత్ నాకు ఫస్ట్ టైం ఇన్స్పిరేషన్. ఆ రకంగా ఆ రోజు నుంచి ప్రతిసారి కూడాను నాకంటే ముందులతో రజనీకాంత్ నాకు గైడ్ లాగా నేను తీసుకున్నాను. ఆ రకంగా రజనీకాంత్ నాకు ఇన్స్పిరేషను. కానీ ఒక్క చోట మాత్రం నన్ను మోసం చేశాడు రజనీకాంత్. ఇంకా సినిమా అయిపోతే ఇంక చేయను, మ్యాక్సిమం చేసేసాను, ఇందాక నడే ఏజ్ కూడా వచ్చేస్తుంది చాలు ఇంకని. అలాగని నెక్స్ట్ అందరూ రజనీకాంత్ని రాజకీయాల్లోకి రావాలి అని అందరూ కోరుకుంటున్న సమయంలో రజనీకాంత్ వెళ్ళిపోతాడు, ఇంకా మనం కూడా మనకి ఎలాంటి ప్రెషర్ ఉంది, ఎలాగ వచ్చేస్తారు కదా అని గబుక్కుని అటు కాలేసేసాను రాజకీయాల్లోకి. ఇక్కడేమో రోబో చేసేసాడు. చేసి వెనక్కి తిరిగి వస్తారు కదా అంటే రజనీ రాలేదు, నన్ను పంపించేసి గీత దాటించేసి తను ఇంకా ఇలాంటి సినిమాలు చేస్తాడు. నిజంగా కడుపు కాలదా మండదా? ఇది ఆ రకంగా నన్ను నిజంగా చీట్ చేసినట్లే, అది ఒప్పుకోలేను రజనీ. సో అలాగని చెప్పేసి మళ్ళీ సినిమాలు చేయాలి అని అంటే ఎక్కడో మరి వచ్చిన రాజకీయాలకు నేను న్యాయం చేయగలనా లేదా అని చిన్న మీమాంసలో ఉంది. మేబీ నిన్న మొన్న అంతా కూడా విపరీతంగా ఫ్యాన్స్ చేయాలి, సినిమా చేయాలంటున్నారు, నేను కుదరద్దు అన్నాను. ఇప్పుడు గట్టిగా మళ్ళీ ఈ సినిమా చూసిన తర్వాత, ఈ ట్రయల్స్ చూసిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఫ్యాన్స్కి నేను కుదరద్దు అని అనలేను. చూద్దాం అదే రోబో తీసుకొచ్చినందుకు ఒకవేళ ఇఫెక్ట్ నేను ఇంకొక సినిమా చేస్తే మాత్రం మళ్ళీ రజనీకాంత్ రోబో మళ్ళీ నాకు ఇన్స్పిరేషన్. ఎంతకాలం నాకు ఇన్స్పిరేషన్ ఉంటూనే ఉంటావు రజనీ. సో భవిష్యత్ చెప్పలేము అది. యూ షుడ్ డూ యువర్ మై రిక్వెస్ట్. ఓకే, దెన్ ఇక్కడ ఇంకొక వ్యక్తి గురించి చెప్పుకోవాలి. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఇట్స్ అ వండర్ఫుల్ ఫిలిం మేకర్, ఒక విజన్ ఉన్నటువంటి వాడు. సినిమాలు అంటే దానికి లిమిటేషన్స్ లేవు, అన్లిమిటెడ్ ఫిలిం అనేది విజువల్ మీడియాకి అసలు లిమిటేషన్స్ పెట్టకూడదు, దానికి ఎల్లలు లేవు, ఎల్లలు చెరిపేసి దానికి అన్లిమిటెడ్గా చేసినటువంటి వ్యక్తి మరెవరో కాదు, గ్రేట్ డైరెక్టర్, మనంతా గ్రేట్గా ఫీల్ అయ్యి ఇండియాకి ప్రైడ్ శంకర్. ఆయన ఫస్ట్ ఫిలిం జెంటిల్మెన్ చూసి థ్రిల్ ఫీల్ అయిపోయాను. ఆ 100 days ఫంక్షన్కి నేను గెస్ట్గా వెళ్ళాను. ఆయనకి షీల్డ్ ఇచ్చే సమయంలో నేను అప్పటి వరకు ఏ డైరెక్టర్ దగ్గర నా కోరిక బహిర్గతంగా పబ్లిక్ మీటింగ్స్లో నేను మీ డైరెక్షన్లో చెయ్యాలి అని నేను ఎప్పుడూ వెలుబుచ్చలేదు. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ దగ్గర చెయ్యాలని, ఈరోజు కాదు, రోబో కాదు, ఇంతకుముందున్న ఈ శివాజీ, ఈ సినిమాలు కాదు, ఫస్ట్ ఫిలిం జెంటిల్మెన్ రోజునే ఈ జెంటిల్మెన్ని రిక్వెస్ట్ చేశాను, నేను ఒక సినిమా చేయాలి అని చెప్పేసి. అంటే అంతగా ఫ్లాట్ అయిపోయాను. ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ ట్రీట్మెంట్,